వడ్లపూడు కంతి కాలనీలో నిర్వాసితుల ఐక్య సంఘం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నిర్వహిస్తున్నటువంటి పాదయాత్రలో పాల్గొన్నటువంటి నిర్వాసిత ప్రజానీకానికి ధన్యవాదాలు. జూలై 4వ తారీఖున స్టీల్ ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్ దగ్గర నిర్వాసితులు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి వంట మార్పు కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు వడ్లపూడి గ్రామంలో ప్రచారం చేయడం కోసం మరి పాదయాత్ర నిర్వహించాం కనుక ఇదే కాకుండా రేపు ఉదయం 10:30 గంటలకు గాజువాక పట్టణంలో ఉన్నటువంటి ఎస్పీటీ హోటల్లో జూలై 4వ తారీఖున నిర్వహించబోతున్నటువంటి వంట మార్పు కార్యక్రమానికి సంబంధించినటువంటి గోడ పత్రికను ఆవిష్కరించి అలాగే నిర్వాసితులు పడుతున్నటువంటి సాధక బాధల మీద ఒక పాటని ఆవిష్కరించి జూలై 4వ తారీఖున జరగబోతున్న ఉద్యమానికి ఒక సంకేతంగా రేపు పత్రికా సమావేశం ఎస్బీటీ హోటల్లో నిర్వహిస్తున్నాం కనుక నిర్వాసితుల ప్రతినిధులు నిర్వాసితులు పాల్గొవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 4వ తారీఖున నిర్వహిస్తున్నటువంటి వంట మార్పు కార్యక్రమంలో కూడా భార్య బిడ్డలతో కుటుంబ సమ్మతంగా అందరము కూడా వంట మార్పు కార్యక్రమం నిర్వహిస్తేనే గాని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన సమస్యను గుర్తించి మన నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చేయమనే ఉద్దేశంతోనే మంచి సంకల్పంతో మనందరికీ ఒకే న్యాయం జరగాలని నిర్వాసిత నిరుద్యోగులందరినీ కూడా కంకణబద్ధులమై నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నిర్వాసిత ప్రజానీకమంతా కూడా వేలాదిగా పాల్గొని మనం ఏదైతే డిమాండ్ పెట్టుకున్నామో ప్రతి ఆరుకాడుకు స్టీల్ ప్లాంట్ మిగిలి భూమి 1 ఎకరం ఇవ్వాలని అది చెల్లించినంత వరకు నెలకే 25,000 రూపాయల జీవనభృతి చట్టాన్ని అనుసరిస్తూ ఇవ్వాలని ఈ డిమాండ్ల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో నిర్వాసిత ప్రజానీకమంతా కూడా భాగస్వాములు కావాలని విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ గా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. జై హింద్.